హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హ్యాప్. ఈరోజు చోటుకి భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట. చోటుకి ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోయాలి, ఎన్ని ఇయర్స్ వరకు పోయాలి, దాంట్లో ఏమేం కలిపి పోయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకు పోయాలి అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, నరదిష్టి ఇంకేమైనా ఉంటే వెళ్ళిపోతాయని. భోగిపళ్ళను పోసి దాంట్లో ఏమేమి కలుపుతారంటే ఆకులు, తమలపాకులు, వక్కలు, ఇంకా వాళ్ళకి ఇష్టం ఏమైనా చాక్లెట్స్, ఫ్లవర్స్, చామంతి పూలు, బంతి పూలు ఎక్కువగా, ఇంకా భోగిపళ్ళు అవన్నీ కలిపి దాంట్లో ఇంకా కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కూడా వేసి ఇంకా అన్నిటినీ పట్టుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అటు ఇటు తిప్పుతూ పైన తలపైన ఆ భోగిపళ్ళను పోయాలి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఫస్ట్ నేను ఎందుకు వేస్తున్నాను అంటే నేను చోటుకి అమ్మను కాబట్టి ఫస్ట్ నేను వేశాను. వాడు చూడండి ఎలా చూస్తున్నాడో, ఏం చేస్తున్నారా బాబు అన్నట్లు చూస్తున్నాడు. ఫస్ట్ టైం కదా చోటుకి, మాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు వేయాలి అంటే 3 టైమ్స్ వేయాలి. సేమ్ అలానే ఇంతకుముందు ఎలా అయితే నేను వేసానో అలానే 3 టైమ్స్ వేయాలి భోగిపళ్ళని. ఇంకా 5 ఇయర్స్ వరకు వేయొచ్చు, కొంతమంది పెద్దయ్యాక కూడా వేస్తుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళు చెప్పారు 5 ఇయర్స్ వరకు మనము పిల్లలకి భోగిపళ్ళు పోయాలి. దిష్టి అంటే అది మనకు పెద్దయ్యాక కూడా తగులుతుంది, బట్ ఆ 5 ఇయర్స్ వరకు అయితే భోగిపళ్ళని తీయాలి, నరదిష్టి అనేది పోతుంది అంటారు. సో ఎవరైనా సరే మర్చిపోకుండా పిల్లలు ఉంటే 5 ఇయర్స్ వరకు భోగిపళ్ళను పోయొచ్చు. భలే కామెడీగా అనిపించింది. ఎందుకంటే భోగిపళ్ళు పోస్తుంటే ఆ భోగిపళ్ళు ఏమో కానీ ఆ ఫ్లవర్స్ ఇంకా కాయిన్స్ అన్నీ వాడి గుండు పైన పడుతుంటే మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. వాడికి ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి అసలు నా పైన ఏంటి ఇదంతా అని వాడు వింతగా చూస్తున్నాడు. ఇంకా ఇలానే నేను చెప్పాను కదా, 3 టైమ్స్ అలా పోసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరి తర్వాత ఒకరు పోయాలి. నేను పోసిన తర్వాత మా మమ్మీ వచ్చి ఇంకా బొట్టు పెట్టి ఇంకా భోగిపళ్ళను పోయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా మేము ఇది సంక్రాంతి రోజు చేసాము చోటుకి, భోగి రోజు కాదు. ఎందుకంటే ఆ రోజు చోటు వాళ్ళ డాడ్ భోగి రోజు రాలేదు, వాళ్ళకి లీవ్ ఇవ్వలేదు. సో ఇంకా ఫెస్టివల్ రోజు లీవ్ ఉంటే వచ్చాడు, బట్ ఇక్కడికి కూడా రాలేకపోయాడు, కొంచెం వర్క్ ఉందని చెప్పి. ఇంకా టైం చూసి వెయిట్ చేసి ఇంకా ఈరోజు కూడా అయిపోతుంది కదా అని చెప్పి మేమే స్టార్ట్ చేసాము. ఇంకా మేమే చేసాము, నేను, మా మమ్మీ, మా డాడీ. ఇంకా ఆయన తర్వాత అయిపోయాక వచ్చారు. బట్ హీ మిస్డ్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా, నేను ఆ చోటుకు అన్నీ అంత దగ్గరుండి చేయాలి, ఏది మిస్ అవ్వకూడదు అని అనుకుంటాను. ఎందుకంటే మనప్పుడు ఇవన్నీ లేవు, ఉండేవేమో బట్ నాకంత గుర్తు లేదు. అప్పుడు మనకు ఇవన్నీ ఎవరు చేయలేదు. ఇప్పుడు మనకు తెలుసు కదా, మన పిల్లలనైనా మనం అన్నీ చేసి వాళ్ళకు మెమొరీస్ని ఇవ్వాలి అని నాకు అనిపించింది. సో ఇప్పుడు ఏదైనా చోటుకి రిలేటెడ్గా ఏదైనా సరే నేను అన్నీ చేయాలనుకుంటాను. అండ్ నేను ఏది చేయాలనుకున్నా దానికి సపోర్ట్గా నాకు మా మామ్, డాడ్ ఇద్దరు ఉంటారు. ఇంకా మా మమ్మీ వేసిన తర్వాత మా డాడ్ కూడా ఉన్నాడు కదా, ఎవరైనా వేయచ్చు. భోగిపళ్ళు పోసాడు వాడికైతే. మా డాడ్ ఉంటే చాలు, చెప్పాను కదా నేను, ఎప్పుడు ఎత్తుకుంటాడా అని చూస్తాడు. ఇంకా మా డాడ్ కూడా వేశాడు సేమ్ అలాగే. కానీ ఎవరైనా అందరూ మర్చిపోకుండా వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోయాలి. ఇది చాలా మంచిది. నరదిష్టి అనేది అన్ని దిష్టిలు పోతాయి. ఇంకా చెప్పాను కదా ఇప్పుడే, మెమొరీగా ఉంటుంది కూడా అని. సో అందరూ మర్చిపోకుండా మీ పిల్లలకి భోగిపళ్ళు పోయండి, చాలా స్పెషల్గా ఉంటుంది. మనము భోగిపళ్ళు పోయడానికి డెకరేషన్ ఇవన్నీ ఉంటాయని అనుకుంటారు, బట్ అవన్నీ ఏం అవసరం లేదు. మనకు పోయడానికి కావాల్సినవి ఉంటే చాలు. ఏమేమి కలపాలో నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అవన్నీ కలుపుకొని పోయండి.
ఇంకా మా డాడ్ కూడా పోయడం అయిపోయింది. తర్వాత ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి మా మమ్మీ కూడా వచ్చి మళ్ళీ చోటుకి మళ్ళీ పోసింది. ఏం కాదు, ఎన్నిసార్లు పోసినా ఏం కాదు. కానీ ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటి అంటే, ఆ భోగి పళ్ళను మనం మళ్ళీ తినకూడదు, ఎవరికి పిల్లలకు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ ఫ్లవర్స్, భోగి పళ్ళు, దాంట్లో ఉన్న కాయిన్స్ అవన్నీ మనము డిస్ట్ చేసాము కదా. సో అవన్నీ మనం తీసుకెళ్ళి మామూలుగా అందరు చెప్తారు, ఒక చెరువులోనో ఇట్లా ప్రవహించే నదిలో అలా వేయాలి అంటారు కదా. ఇంకా మనకు దగ్గరలో ఏదైనా చెరువు అలా ఉంటే వేయొచ్చు. ఇన్ కేస్ అవైలబుల్గా లేకపోతే మనము ఫ్లవర్స్ అన్నీ పూజ చేశాక మనం తోట అలా ఉంటుంది కదా, పూల తోటలో అలా మనం అక్కడ వేసుకోవచ్చు. చూడండి వాడిని ఒక్కరినే కూర్చోబెట్టి ఎలా పోస్తుందో మా మమ్మీ. వాడు కూడా ఏమనకుండా కూర్చున్నాడు. వాడికి భలే హ్యాపీగా అనిపించింది. కానీ వాడి ఫేస్లో మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేదు. తర్వాత కొన్ని ఫొటోస్ దిగి ఇంకా మా మిద్దె పైకి వెళ్ళాము. పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. మా ఇంటి మిద్దె పైన పక్కనే పొలాలు ఉంటాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూడండి నా బ్యాక్ సైడ్. ఇంకా పైకి ఎందుకు వచ్చామంటే, నేను కైట్ ఎగరవేయడానికి వచ్చాను. బట్ అది మాత్రం కట్టడానికి రావట్లేదు. లాస్ట్ టైం అయితే భలే ఎగరవేశాను. నేను ఆ వీడియో దొరికితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఇంకా చూడండి ఆ రోజు మేము వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చోటు కూడా ఎలా ఉన్నాడో, ఎలా రెడీ అయ్యాడో, ముద్దుగా ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడో కామెంట్లో చెప్పండి. ఇంకా ఎక్కువగా ఏం వీడియోస్ తీయలేదు, ఫొటోసే తీసాము. బట్ చాలా మెమొరీస్ మనం చిన్నపిల్లలకి కలెక్ట్ చేయాలి. మనకు లేనివన్నీ కూడా వాళ్ళకి మనం ఇస్తేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మనకు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఈ ముగ్గు ఎలా ఉంది, మా మమ్మీ వేసిందా, నేను వేసిందా, ఎవరు వేసింది అనుకుంటున్నారు? ముగ్గు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చోటు కూడా ముగ్గులో భలే ఉన్నాడు కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటేనే ఇంకా కొన్ని వీడియోస్ ఏమైనా చేయాలనిపిస్తుంది. సో డూ సబ్స్క్రైబ్.